ఓకే గైస్, ఈ రోజు వీడియో ఏంటంటే బోటి కూర వైట్ రైస్ అయితే స్టార్ట్ చేసినాడు అనమాట. ఈ రోజు భోజనం ఏంటంటే చూడండి, పాలలో నూనె బాటిల్లో వేసి పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ ఇక మా ఫ్రెండ్ సర్కిల్ వస్తున్నారు. బోటి కూర అని ఇక మా అన్న ఎప్పటి నుంచి పరిచయం మీకు? 28 సంవత్సరాల ఫ్రెండ్షిప్. నువ్వు పాట పాడానా అన్నా? నువ్వు అట్లా అనొద్దన్నా. అమ్మ బాబాయ్ ఎందుకని అట్ట బిసుకుతున్నావు? తగినంత ఒక 10 చెంచాలా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వావ్, మంచి టేస్ట్ అయితే, వాసన అయితే ఇప్పుడే గుమగుమలాడుతుంది. గైస్ ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది బోటి కూర హైలైట్. మా తమ్ముడు అయితే వస్తున్నాడు. కింది నుంచి పైకి వస్తూనే స్మెల్ గొప్పని కొడుతుంది, అంటే గుమగుమలు వస్తున్నాయి. ఆ తొక్క కూడా వేసేయండి. హలో గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నారా? నేనైతే లారీ డ్రైవర్ గా అయితే ఎక్కినాను అనమాట. లారీ డ్రైవింగ్ వీడియోస్ అయితే చేస్తుంటాను. కాదు గాయ్స్, ఇదైతే మా అన్న అయితే లారీ డ్రైవర్ అనమాట. మా అన్న అయితే లారీ గురించి అయితే వెళ్తున్నాడు. కొత్తగా అయితే ఇంతియాజ్ భాష అని చెప్పేసి అయితే యూట్యూబ్ ఛానల్, ఇది మీకు కనిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అన్నకు ఏదో మన వంతు సపోర్టింగ్గా ఉంటుంది. మన సబ్స్క్రైబర్, నన్ను ఇష్టపడే వాళ్ళు అన్న ఛానల్ కూడా అయితే చూస్తారనే ఆశతో నేనైతే ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను. వీడియోని అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే గాయ్స్, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే తప్పకుండా క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే గాయ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే బోటి కూర వైట్ రైస్ అయితే స్టార్ట్ చేసినాడు అనమాట. ఈ రోజు భోజనం ఏంటంటే చూడండి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి. ఒక్క నిమిషం. టమాటాలు, ఇవి కొత్తిమీర, కరివేపాకు, ఇదేందన్నా రైస్. మీ పేరేనా? జావిద్. ఓకే, మీరు బాగా చేస్తారా? పర్వాలేదు. టేస్ట్ నాకైతే ఒకసారి అయితే నేను కూడా టేస్ట్ అయితే చేసి మీకు ఎలా ఉందైతే చెప్తాను. జావేద్ అన్న ఎట్లా చేస్తాడు. ఓకే గాయ్స్, ఇప్పుడు ఏం చేస్తున్నారన్నా? కడుగుతున్నారు బోటి. ఓకే, ఎన్నిసార్లు కడగాలన్న బోటి? ఓకే, నెక్స్ట్ అన్నా వైట్ రైస్ అవుతుంది. ఓకే, దానికి ఏమేమి వేసుకోవాలన్నా? ఏమేమి ఉపయోగపడతాయి? నూనె వేయాలా? నూనె ఎక్కడ ఉంది? ఓకే, నూనె అయితే ఇందులో అయితే ఉంది. ఫ్రీడమ్ ఆయిల్ అంటే మంచిగానే యూజ్ చేస్తున్నారు అన్నమాట. మళ్ళీ ఈడ చూస్తే ఆరోగ్యాన్ని ఉంది. ఓకే, పాలలో నూనె. ఓకే, డబ్బా అయితే ఆరోగ్య పాలది. మేమైతే ఇది సేఫ్టీ బాగుంటుందని దీంట్లో అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో, నూనె వేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అన్న ఆయిల్ వేయాలి. ఫస్ట్ కడుక్కున్నారు, బోటి అయితే కడుక్కున్నారు. బోటి అయితే కడుక్కున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తారన్న? నెక్స్ట్ నూనె వేసి తిరువాత వేసుకోవాలి. తర్వాత బోటి ఫ్రై చేసుకొని ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లిపాయ ఉడికినాక బాగా ఫ్రై అయినాక తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని తర్వాత మంచిగా అయినాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఓకే గాయ్స్, 1 by 1 ఏమేమి చేస్తారు, ఎట్లా ఉంటుంది వంట అనేది అయితే చూద్దాము. అంతవరకు అయితే వెయిట్ చేయండి గాయ్స్. హాయ్, నమస్తే. రైస్ అయితే ఉడుకుతుంది. రైస్ ఫస్ట్ ఉడికించుకుంటాము. తర్వాత టమాటా, ఫ్రెండ్స్ ఇక మా ఫ్రెండ్ సర్కిల్ వస్తున్నారు. బోటి కూర అని ఇక నేనైతే జేఎస్డబ్ల్యూ నుంచి లోడింగ్ చేసుకొని దారిలో వచ్చి ఆగాను. హైదరాబాద్ అన్లోడ్. ఓకే, ఏమన్నా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? మీ పేరేనా? నా పేరు మియా భాష. మియా భాష. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్నే. డ్రైవరే.
ఓకే. మా అన్న ఎప్పటి నుంచి పరిచయం మీకు? నాకు పరిచయం కనీసం ఒక దాదాపు 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఓకే. మా అన్న ఏదో ఛానల్ పెట్టినారు, ఏ ఛానల్ అది? అంటే అది ఏమన్నా మీరు 28 సంవత్సరాల ఫ్రెండ్షిప్, మా అన్న ఛానల్ పేరు ఏంటంటే ఆలోచిస్తున్నారు. బిజీ అయిపోయినారా? ఓకే. సలాంకుం. క్యా నామ్ మీ పేరేందన్నా? రియాజ్. ఏం చేస్తుంటారు మీరు? ఆటో వేస్తుంటారు. మా అన్న ఛానల్ పెట్టినారు తెలుసా? అందుకోసం వచ్చిన పిలిస్తే. యా ఛానల్ పేరేంది? ఇంతియాజ్ భాష. ఇంతియాజ్ భాష. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకున్నాం. చూపెట్టండి. ఉన్నాయి దీనిలో. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాడు గైస్. ఇదే ఛానల్. మీరైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని. ఓకే అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో పండాలి. ఉల్లిగడ్డలు సన్న సన్నగా తొక్కుకోవాలి. సన్న సన్నగా కరుకోవాలా? ఓకే, కట్ చేయండి. కటింగ్ సన్న చేసుకుంటే మంచి తిరువాత అవుతుంది. ఓకే. ఈ తర్వాత టమాటాలు కట్ చేయాలనా? టమాటా కట్ చేయాలి. ఓకే. ఎన్ని అన్న టమాటాలు? టమాటాలు 4 సార్లు. సరే. ఉడక ఇది అవుతుంది. ఓకే. అవుతుంది. ఓకే. మా అన్న కట్ చేస్తాడు అంత లోపల. ఇంతియాజ్ భాయ్ కట్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఏదో పానం బాగాలేదా మీకు? నాకా? ఆ? ఏం లేదు, బాగానే ఉంది. టిఫిన్ అయిందా? టిఫిన్ చేసిన పొద్దున. ఓకే. చిన్న మాట్లాడుతున్నారు. ఏం లేదా? ఏదైనా జోక్ వస్తుందా? అది పాట పాడతాడు మొన్న. నువ్వు పాట పాడానా? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. చేసినాడు కానీ కొంచెం ఆ. సాంగ్ ఇదే. ఇంకొంచెం ఉడకాలన్నమాట. అందుకి नहीं वेट मारू क्या हंसी आए क्या है करो. ఓకే ఓకే ఓకే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఏందన్నా? మన టమాటా కట్ చేసుకోవాలన్నా. ఎన్ని? 4 టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటాలు ఎట్లా కట్ చేసుకోవాలా? సన్నగా కట్ అవి కూడా సన్నగా అంట సన్నగా కట్ చేయనా? ఓకే. కడుక్కోవాలంట. ఏంటో వీళ్ళు కడగకుండా వేస్తారా? కడిగి కట్ చేయాలా? ఓకే. ఓకే నా నీకోసం కడుగుతున్నారులే. మళ్ళా కడ హై నీట్ ఉండాలి. కడుపుకి నీట్గా ఉంటేనే మాకు బాగా ఉండేది. అది డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అంటారు, అందుకే. అయిపోయిందా? అన్నం అయిపోయిందన్నా. గంజి కింద అన్నం ఉడికింది. ఓకే. ఇప్పుడు గంజి వంచాలి. ఓకే. ఓకే. ఇట్లా ఈ నుంచే ఉడుకుతారా? ఏం లేదు, కిందికి పోయి కిందికి పోయి వేసారు. ఓకే. कपड़ा रख आज एक पैकेट रख लो निथार वाले को होया था हां అమ్మ బాబాయ్. నమస్తే అన్న. ఇవైతే చిన్నగా కట్ చేసుకుంటున్నాము. मस्त शेड जो नाही राणीला చిన్నగా కట్ చేసుకుంటున్నాము. దేక్క మీద దగ్గర చెప్పండి ఏదైనా. చెప్పాలా చూస్తారు. కొత్తిమీర నెక్స్ట్ కొత్తిమీర అనా? కొత్తిమీర ఇది నానబెట్టుకోవాలా. నీళ్ళు మట్టి వేసి ఉంటుంది. ఓకే. ఓకే. నానబెట్టి బాగా నీళ్ళు వేస్తే అదే మొత్తం క్లీన్ అయిపోతుంది. మట్టి గిట్టి కింది వెళ్ళిపోతుంది, కిందికి పోతుంది. ఓకే. ఏమేమి ఉన్నాయన్న ఇందులో? ఇదన్నా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చికాయలు ఉన్నాయి. పచ్చికాయలు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కలిపి నానబెడతారా మీరు? ఓకే. క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇది మొత్తం ఇట్లా అంటే ఒకసారి మొత్తం మట్టి కిందికి పోతుంది. ఏమన్నా ఉంటే ఉసుకే ఏమన్నా రాళ్ళు కిందికి వెళ్ళిపోతుంది. ఓకే. ఆకు కిందికి వెళ్ళిపోయి చెప్పు
వేసుకోవాలి. వేసుకోవాలి. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అంటారు అందుకే. దమ్ అయిపోయింది. ఓకే దమ్ అయిపోయింది. తీసేయాలి, పక్క పెట్టి ఇంకా బోటి కూర స్టార్ట్ చేయాలి. ఓకే టమాటాలు మా ఫ్రెండ్ బాగా సన్నగా కట్ చేస్తున్నారు. ఓకే. ఎప్పుడన్నా తిన్నారా మీరు? మా ఫ్రెండ్ చేసింది. ఒకసారి నెల్లూరు బీచ్ లో చేసినారు. నెల్లూరు బాగుండేనా? చికెన్ షేర్వా వైట్ అంతంత మాత్రమేనా టేస్ట్? ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఫుల్ టేస్ట్. ఏం చేసినారు? నెక్స్ట్ అంటే మన మటన్ చేసినారు. మటన్ చేసినారు. రైస్ చేసినారు. ఓకే. వాళ్ళు డ్యూటీలో ఉండి పోత మళ్ళా మన కర్నూలు ఆగి మాకు తినిపించి వెళ్ళినాం. టేస్ట్ ఉండే. ఎందుకంత జాబీ చేసినారు. బాగా సూపర్ టేస్ట్ ఉంది మటన్. ఆయన సప్పగున్నాడు, ఈయన ఏదో చేస్తాడు సూపర్ ఇరగదీస్తాడు అని చెప్పేసి మా అన్న అయితే అన్నాడు అనమాట. సైలెంట్ ఉంటాడు మంచి, ఫస్ట్ నుంచి కొద్దిగా సైలెంటే ఉంటాడు. ఓకే. కానీ పనులు మొత్తం చేసేస్తాడు. ఓకే. ఇది ఈయనకి ఇంకేం తెలియదంటే ఈయన మీద ఒక ప్రాంక్ అయ్యింది. అప్పటి నుంచి ఊకైపోయినాడు ఆయన. ఆ ప్రాంక్ వీడియో అయితే త్వరలో వస్తుంది, తప్పకుండా అయితే చూడండి గాయ్స్. మీకు సస్పెన్స్ ఉండేది ఇందులోనే చెప్పేసినాను అనమాట. ఈయన మీద ప్రాంక్ షూట్ అయ్యింది. సన్నగా టమాటా ఓకే సైజు చేశాను. ఓకే. అంటే చూసేటోళ్ళు మీరు కూడా చేసుకోండి అని అంటారు. ఈ టైప్ లోనే కట్ చేసుకోండి. ఓకే అన్న. బోటి కూర వైట్ రైస్. ఈరోజు ఫ్రెండ్ సర్కిల్ అంతా కలిసి మా తమ్ముడితో వీడియో చేస్తున్నా. కరెక్ట్ 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 కరెక్ట్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. కాదు 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 అంటే ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? హలో ఫ్రెండ్స్, అన్నం అయిపోయింది. ఇప్పుడు దించేస్తున్నా. తర్వాత నెక్స్ట్ బోటి కూడా ఎక్కియాలి. ఎక్కించి తర్వాత వేసి అన్ని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. అన్నం అయితే దించుస్తాను. అన్నం అయిపోయింది. ఓకే. చలో బోటి కూర చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే చేసుకోవాలి. ఓకే. ఏంది ఇది? గిన్నె బోటి కూర. ఓకే. ఏమైనా చేసినారా దీంట్లో? ఏమీ ఏం వేసలేరా? గిన్నె పెట్టుకున్నా. ఓకే. అది మొత్తం ఇది హీట్ కావాలి. మొత్తం ఫస్ట్ హీట్ అవ్వాలా? హీట్ కావాలి. నీళ్ళు మొన్న కామెంట్ చేసినారు మా సబ్స్క్రైబర్. ఒక్క నిమిషం, కొంచెం హీట్ అవ్వాలంట. అంటే ఇందులో ఉన్న నీళ్లు ఇంకిపోవాలన్నమాట. లేకుంటే అది నూనె వేస్తే మొత్తం చిడుతుంది, చిట్పిట్ అవుతుంది. చిట్పిట్ అవుతుంది. ఓకే. మొన్న కామెంట్ చేసినారు ఏమని? సబ్స్క్రైబర్లు ఏమని? ఎక్కువ వాడండి, నూనె తక్కువ వాడండి. ఓకే. అది కూడా కరెక్ట్ కదా సార్. మంచిదే కదా, నూనె ఎక్కువ వాడితే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అందులో మనం ఆరోగ్య నూనె వాడుతున్నాము. ఓకే. అది ఫ్రీడమ్ ఆయిల్ ఆరోగ్య బాటిల్లో వేసి పెట్టుకున్నారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎన్ని వేసుకోవాలి? 3 చెంచాలు చాలు, మస్తు అవుతుంది. 3 చెంచాలు. చాలు. ఓకే. 3 చెంచాలు. అది బోటి కూర ఎంత ఉంది? కిలో. ఓకే. కిలోకి 3 చెంచాల నూనె. ఉల్లిగడ్డ ఫస్ట్ వేసి కొంచెం వేడవ్వాలేమో. ఉల్లిగడ్డ అంటే నీకు కూడా వస్తుందా అన్న చేయడము? లే మొత్తము జావిదన్ననే చేయాలనా? అంటే కథ కర్మ క్రియ మొత్తం నువ్వే, డైరెక్షన్ ఈడ అన్న సిగ్నల్స్ అందుకొని చేస్తున్నా. అటేం లే అన్న, మా అన్ననే డైరెక్షనా? ఏంటంటే మనం సపోర్ట్. ఎందుకని అట్ట బిసుకుతున్నావు? ఏంటంటే ఇది మొత్తం ఇది ఉంటదన్నా, ఉంటుంది. కొంచెం తీసుకుంటే మొత్తం చిరిగిపోతుంది. అట్లా. ఓకే. అవులే. ఫ్రీ అయిపోతుంది. నువ్వు చెప్పాలా ఆడియన్స్ కి ఇట్లా చేసుకోండి అని? ఫ్రెండ్స్ ఇట్లా మనం ఉల్లిగడ్డ కోసుకున్నా పిసుకోవాలా. పిసుకుంటే ఏమవుతుంది అంటే ఇది పలిగిపోతుంది. పలిగిపోయి మంచి
ఇది పొగలు పొగలు అయిపోతుంది. పొగులు అవుతుంది, మంచిగా నూనెలా హీట్ అయిపోతుంది, ఓకే. మెత్తగా అయిపోతుంది, తొందరగా ఉడుకుతుంది. చిన్న అంతరాయాలు అయితే జరుగుతుంటాయి, పర్లేదు. ఎందుకంటే ఇది మన ఇల్లు కాదు, మన ఇష్ట ప్రకారంగా చేసుకోవడానికి. అవునా? ఎందుకంటే మన ఇంట్లో అయితే సౌకర్యం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆడ పానట్లు నట్లు అవన్నీ పెట్టుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని అయితే చేస్తున్నారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మీరు గమనించాలా. అవునా? గమనించాలి. ఎట్లా అంటే జాగ్రత్తగా వంట చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఏమన్నా జరిగితే ఈరోజు మొత్తం మనకి వేస్ట్ అయిపోతుంది అన్నమాట. వేస్ట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం కిలో బోటికి పసుపు లైట్ గా మనం చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, తక్కువ వేసుకోవద్దు. అంటే మీరు పెద్ద చెంచా చూపిస్తున్నారు అందులో. తక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకోవద్దు. చాలు మనం మీడియం ఓకే. వేసుకోవాలా. అంటే ఇది ఒక చెంచానేమోలే. చిన్న స్పూను. ఓకే. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకోవద్దు. సరిపోద్దా అన్న? వెల్లిపాయ వేసుకోవాలా. నెక్స్ట్ ఏందన్నా? అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలా. ఓకే. అది ఎన్ని చెంచాలు వేయాలా? అది మనం మీడియం మనం తీసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేసుకోవాలి, ఒక స్పూన్. ఓకే. చాలు. ఓకే. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నా గ్యాస్ ఫామ్. గ్యాస్ ఫామ్ చాలు. చాలులే మళ్ళీ మీ ప్రకారంగా చేయండి, ఎందుకంటే ఇది ఇంట్లో కూడా ట్రై చేయాలా వాళ్ళు. చేతి పానర్లే, బండ్లు పానర్లే యూజ్ చేస్తాం. ఎందుకంటే మాకు అన్ని ఉండవు కదా ఇంట్లో ఉన్నట్లా. మీరు ఏమైనా పాఠం చేస్తుంటారు మరి. లేదులేండి, అర్థం చేసుకుంటారు. ఓకే. బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వేసినాము, పసుపు వేసినాము. ఇప్పుడు బోటి వేసుకోవాలా. టమాటా టమాటా వేసుకుందాం ఇప్పుడు. అది కాదు, మీరు ఎప్పుడు ఎట్లా వేస్తారో అట్లే వేయండి. అట్లే వేస్తాం. ఇది ఫస్ట్ టైం చేస్తున్నారా? ఓకే. ఏముందిలే ఇంకా. టమాటా వేసుకోవాలన్నా. టమాటా ఓకే. 4 టమాటాలు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చెంచాతో మొత్తం కలుపుకున్నాక కొద్దిగా మొత్తం టమాటా కొద్దిగా ఉడికినాక బోటి వేసుకోవాలి. ఓకే. టమాటా ఉడికినాక కారం వేసుకోవాలి. ఓకే. ఉప్పు వేస్తే టమాటా ఉడికేస్తుంది. ఓకే. ఫ్రెండ్స్, ఆశీర్వాద్ ఉప్పు. ఓకే. ఉప్పు ఎన్ని వేయాలన్నా? మనం తగినంత ఒక 10 చెంచాలా? లైట్గా వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. చూపెట్టండి. చాలు. చాలా మళ్ళీ ఎక్కువ అయితే ఏం కాదు కదా. ఎక్కువ ఏం కాదు, తక్కువనే ఉండాలి. తర్వాత మనం కావాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఓకే. ఎట్లా అంటే ఉప్పు వేసుకుంటే ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసినారా? ఏం ఇదానికి కొద్దిగా సగం, ఎక్కువ వేసుకోవద్దు. సరే. మనం అన్నంలో ఉప్పు వేయకూడదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అన్నంలో 4 చెంచాలు. మళ్ళీ కావాలంటే తక్కువ వరకు వేసుకోవచ్చు. చాయ్ ఎక్కువ అయితే తీయలేము. అదే ఎక్కువ అయితే తీయలేము. ఓకే. టమాటా అయితే బాగా ఉడకని, బాగా గుజ్జు మాదిరిగా బాగా మగ్గని, ఇది మగ్గినాక కారం వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ. తర్వాత మనం బోటి ఉడికినాక తర్వాత కొత్తిమీర కలుపుకొని. ఫ్రెండ్స్, ఇంత ముందు నానబెట్టుకున్నాం కదా, ఇవి పచ్చికాయలు, కొత్తిమీర, పుదీనా, 4 మిర్చి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్డంగా కట్ చేసుకోవాలి ఇట్లా. ఓకే. ఒకట్లా 2 కట్ చేయాలి. ఓకే. కటింగ్ చాలా బాగుంది. కటింగ్ బాగా చాలా నైస్ కటింగ్. ఎప్పుడు చూడలేదా మీరు? ఇదే ఫస్ట్ టైమా? మంచి చెఫ్ హైదరాబాదీ చెఫా మీరు? పచ్చికాయలు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసినాం. టేస్ట్ కూడా ఓకే. టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఏం చేస్తాం? తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఓకే. ఇప్పుడు కారం వేయండి. నెక్స్ట్ కారం పొడి వేస్తున్నాం. ఓకే. 3 చెంచాలు చిన్నది.
అయితే ఇదే ఉంది. మా దగ్గర ఇది ఉంది పెద్ద చెంచా. ఇది మనం పెద్ద చెంచా చూసి చేసుకోవాలా. మామూలుగా ఎక్కువ కారం అయితే అవుతుంది. 3 స్పూన్ 3 టీ స్పూన్. అయిపోయింది అది 3 స్పూన్లు. చాలు. ఓకే కలిపేయండి. వావ్, మంచి టేస్ట్ అయితే, వాసన అయితే ఇప్పుడే గుమగుమలాడుతుంది. అవునా? ఇప్పుడైతే నమాజ్ టైం అయిపోయింది. అంత లోపల మా అన్న అయితే అప్డేట్ ఇస్తుంటాడు. ఇదైతే నెక్స్ట్ ఏం చేయాలా, ఏం కథ అని చెప్పేది అయితే రెడీ జరుగుతుంది. మీరైతే చూడండి వీడియోని అయితే. ఓకే గాయస్, ఇప్పుడైతే కొత్తిమీర చిన్నగా కట్ చేస్తున్నారు. కొత్తిమీర కట్ చేసుకున్నాం. టమాటా అయితే ఉడికిపోయింది. బోటి వేసేయండి. ఫస్ట్ బోటి వేసి కలపండి, మసాలా పట్టుకుంటుంది. బోటి అయితే కలుపుతున్నాం ఫ్రెండ్స్. బాగా కలిపితే మొత్తం ఉప్పు కారం మొత్తం పట్టుకుంటుంది బోటికి. ఇక లోడ్ అయితే జేఎస్డబ్ల్యూ నుంచి లోడ్ అయింది ఫ్రెండ్స్. సిమెంట్ హైదరాబాదు షేర్ లింగంపల్లి అన్లోడ్. అది అన్లోడ్ పోయినాక అన్లోడ్ ఎట్లా ఏం ప్రాసెస్ కామెంట్ చేయండి, చూపి అంటే చూపిస్తాను. బోటి కలిపేసినారా? కలిపేసిన బాగా కొద్దిగా ఉడికినాక నీళ్ళు వేసుకోవాలా. సరే గుజ్జు కొరకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోటి వాటర్ వేసుకున్నాము. కొంచెం షేర్వా కావాలి, ప్లస్ కొంచెం ఉడకాలి. ఫస్ట్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది, ఇంకా సగము ఇక ఉడికితే ఇక మంచి బోటి కూర రెడీ అయిపోతుంది. బాగా కలపండి. కలిపినా మంచిగా కలిపినారా? బాగా కలిపినా. ఓకే, ఇక కొంచెం మంట స్పీడ్ ఎక్కువ పెట్టండి. స్పీడ్ ఎక్కువ పెడితే కొంచెం బాయిల్ బాగా స్పీడ్గా అయిపోతుంది. గాయస్, ఇప్పుడైతే దీంట్లో చికెన్ మసాలా కొంచెము వేసుకుందాము. దీంట్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం పెరుగుతుంది. తర్వాత వేసుకోవాలి ఉడికినాక వేద్దాం. సరే, ఈ మసాలా అయితే బాషా చికెన్ మసాలా వాడుతున్నాము కొంచెం టేస్ట్ కొరకు. ఓకే గాయస్, ఇది కొంచెం హీట్ ఎక్కినాక ఇది ఒక ఇప్పుడైతే 50-60% ఉడికిపోయింది. ఇంకొక 90% అంతేనా? 90% ఉడికితే మనం పైన మసాలాలు, కొత్తిమీర ఇక అన్నీ వేసుకుంటాం. గాయస్, ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది బోటి. కలపండి, బాగా పట్టుకొని కలపండి. గరం మసాలా ఇది పౌడరు. గరం మసాలా బాషా చికెన్ మసాలాలో బోటిలో కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. బాగా ఉడుకుతుంది, కొంచెం ఇంకోసారి కలపండి. పొగలు గుమలు వేస్తున్నాయి. మా సబ్స్క్రైబర్లకు ఒక మాట చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఒకటోసారి షేర్ చేయండి, రెండోసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే బోటి కూర హైలైట్ మొత్తం అయిపోయింది. ఒక 10 నిమిషాలు అయితే దింపేస్తాం. మా తమ్ముడు అయితే వస్తున్నాడు. అన్నొచ్చిండో. తెలుసు కదా గాయస్, ఆరిఫ్ ది ఫ్రాంక్, ఆరిఫ్ ది ఎంటర్టైన్మెంట్. మా బ్రదర్దే ఆరిఫ్ ది ఫ్రాంక్. గుమగుమలు వస్తున్నాయా? సూపర్. కింది నుంచి లేదు పైకి వస్తుంటే స్మెల్ గొప్పని కొడుతుంది. అంటే గుమగుమలు వస్తున్నాయి. సార్ అయితే చిన్న టేస్ట్ ఉడికిందా లేదా అని చూడండి, టేస్ట్ చూడండి సార్. ఇంకొంచెం ఉడకాల, ఒక నిమిషం కొంచెం ముందే. ఓకే, సూపర్ ఉంది. ఇంకా టేస్ట్ మొత్తం అయిపోయినాకైతే చూద్దాం. ఓకే, ఇంకా కొంచెం ఒక 80% అయితే ఉడికిపోయింది. 80%, ఇంకొక 70% ఉడికింది. ఇంకా 30% ఉడకాలి. ఓకే. ఇలాగైతే ఉడకలే అన్నారు. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేస్తాం. తీయండి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఓకే, చూడండి, టేస్ట్ చూడండి. దీని మీద ఓకే, కొంచెం గ్యాస్ ఉడికిందా లేదా అని అయితే చూద్దాము. ఉడికిపోయింది, బాగానే ఉంది, టేస్ట్ సూపర్. చలో
నిమిషాలు పెట్టాలి. అయిపోయిందా? సరే ఓకే. చల్లగా అయిపోతే ఉడికిపోతుంది. మొత్తం హీట్ గరంలో అట్లా ఉంటుంది. మంట ఆఫ్ చేసి ఇలా దానికి గ్లాస్ వేసి లోపల పెట్టాలి. ఫ్రెండ్ షకీల్. ఓకే హాయ్. సిగ్గా మీకు ఏం చేస్తుంటారన్నా మీరు? టాటా ఏసీ నడుపుతారు. ఓకే ఎక్కడెక్కడ లోకలేనా? ఓకే. కాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఎందుకు? సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చూపిస్తాను. గైస్ మీరు కూడా అయితే తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తెలియని వాళ్ళకైతే మీరైతే చెప్పండి అన్నమాట. ఓకే గైస్ ఛానల్ నేమ్ అయితే ఎస్ ఇంతియాజ్ బాషా. సబ్స్క్రైబ్ ఇలా చేసుకోవాలంట. దీని మీద మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఆల్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే చాలు. ఓకేనా? ఇవి ఛానల్ వీడియోస్ అయితే చూడండి. మన వీడియో కూడా యూట్యూబ్లో వస్తుంది. ఓకే ఓకే. హాయ్ గ్యాస్ రెడీ అయిపోయింది. ఓకే నిమ్మకాయ సగం పిండుకోవాలా, టేస్ట్ అదిరిపోతుంది. ఓకే చలో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ భోజనానికి తినడానికి రండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఏదో అన్న అభిమానం అది. టేస్ట్ పులుపు ఇది చేస్తే నిమ్మ టేస్ట్ బాగా వస్తుంది. ఓకే కలిపేయండి. ఇక ఆ తొక్క కూడా వేసేయండి. ఆ తొక్క కూడా వేసేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు నువ్వు అన్న బాగా అవుతున్నావు అన్న. నీ స్మైల్ చెప్పు. తొక్క ఎందుకు వేయకూడదు అంటున్నారు? సేద వస్తుంది. ఓకే వేసి ఎట్లా తింటారు? కరెక్ట్ కరెక్ట్. మా ఫ్రెండ్స్ కి మా బ్రదర్ కి అందరికి రైస్ పెట్టండి. మంగళం సీను పార్టీ అంటే ఎండమే గానే చూడటం ఇదే మొదటి जरा जरा डालो जावेद. हाँ तो फिर सेकंड टाइम डाल लेते हैं. इसमें भी खाना कम खिलाने नहीं आता. हाँ మంచిది 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 మంచిది. ఎందుకంటే మళ్ళీ కావాలంటే సరే వేసుకుంటాడు. సరే కలుపుకోవడానికి కరెక్ట్. ఏ కానీ కానీ ఫస్ట్ టైం కానీ ఇక. ఓకే అందరు నువ్వు చేసుకో. शिक्षा जोई नहीं आज ये जरा 1 मिनट రండి రండి. రండి నా. చలో అందరు స్టార్ట్ చేసినారు. ఫస్ట్ తినేసినారా? ఎట్లా ఉందో చెప్పలేదు. నిజం చెప్పండి. వాళ్ళు ఏదో అదిరి. ఓకే సూపరా? ఓకే అలా టేస్ట్ అదిరిపోయింది అలా. ఓకే మంచిగా ఉంది, పర్వాలేదు. ఓకే వస్తుంది. నువ్వు చెప్పనా? టేస్ట్ చేయలేదు. ఇంకా చేయలేదా? ఓకే అందరు ఎట్లుందో అంటారని చెప్పేసి ఈయన ఫస్ట్ తినడం లేదు. ఓకే అందరి అభిప్రాయం అయిన తర్వాత ఛానల్ ఓనరే టేస్ట్ చేసి చెప్పాలా. సూపర్ ఏయ్ సూపర్ సూపర్. సూపర్. ఓకే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓటి కూర అదిరిపోయింది. ఓకే చలో. ఓకే గైస్ నేను కూడా టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుందో. సూపర్ ఉంది గాయస్. మీరు కూడా ఇంట్లో అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. బోటి కూర, వైట్ రైస్ ఎక్సలెంట్. సూపర్ 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 సూపర్. Cooking is an art form.
It's passion. ఓకే గైస్, బొడ్డు కూర వైట్ రైస్ అయితే ఇప్పుడైతే తిన్నాను. సూపర్ అయితే ఉంది. మీరు కూడా మీ ఇంట్లో అయితే తప్పకుండా అయితే జావేద్ అన్న చూపించిన స్టైల్ అయితే ట్రై చేయండి. ఆరిఫ్ ది ప్రాంక్, ఆరిఫ్ ది ఎంటర్టైన్మెంట్ ని ఎట్లా అయితే ఆదరించినారో మా అన్న ఛానల్ అయితే ఇంతియాజ్ భాష ఇక్కడ కనిపిస్తుంది కదా కిందరా, దాన్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్నకు కూడా అయితే సపోర్ట్ చేయండి గైస్. మా అన్న ఇట్లాంటి ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఇంకా ముందు ఇంకా చాలా అయితే చేస్తాడు. స్టార్టింగ్ కాబట్టి కొంచెము తడబాటు ఉండదు. మీరు సపోర్ట్ చేసి తప్పకుండా ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే అందిస్తాడనమాట. ఇవి ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఓకే, లైక్ చేయాలని. ఛానల్ పేరు ఇంతియాజ్ భాష. సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.